వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ తెలుగు. ఈ రోజు మనం టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. 2015 నుంచి 2025 డేటా ఆధారంగా చేసుకుని లాస్ట్ 10 ఇయర్స్ టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టాప్ 5 మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకుందాం. మీరు 2025 లో 1 crore రూపీస్ మీ హ్యాండ్ లో ఉండాలనుకుంటే 2015 లో ఎస్ఐపి ఎంత స్టార్ట్ చేసి ఉండాలి అండ్ లంసమ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి, వాటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీటితో పాటు మీ పోర్ట్ఫోలియోలో మిడ్ క్యాప్ కి ఎంత పర్సెంటేజ్ అలికేషన్ చేయాలి వంటి విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం నెంబర్ 5 నిప్పాన్ ఇండియా మిడ్ క్యాప్ 2015 లో 28,000 చొప్పున మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 18.96% రిటర్న్ ఇచ్చింది. ఓవర్ పీరియడ్ లో 33,60,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయితే అది కార్పస్ అనేది 1 crore రూపీస్ బిల్ అవుతుందండి 2025 కి. అదే మీరు లంసమ్ లో 2015 లో 17,63,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే 2025 కి ₹1 కార్పస్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. అదే విధంగా ఫోర్త్ వన్ ఏమో హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ అండి. ఎస్ఐపిలో అయితే 27,100 రూపీస్ మీరు ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2015 నుంచి అది 19.47% రిటర్న్ ఇచ్చిందండి. మీరు ఓవర్ పీరియడ్ లో మీ అమౌంట్ అనేది 32,52,000 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయితే మీరు 1 crore రూపీస్ కార్పస్ బిల్ అవుతుందండి 2025 కి. అది లంసమ్ లో అయితే మీరు 16,90,000 రూపీస్ అట్ ఏ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2015 లో ఇది 2025 లో 1 crore రూపీస్ కార్పస్ అనేది మీకు మీ హ్యాండ్ లో ఉంటుంది. అదే విధంగా కోటక్ మిడ్ క్యాప్ అండి. ఇది ఎస్ఐపిలో అయితే 26,300 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ఐపిలో అది 19.92% రిటర్న్ ఇచ్చిందండి 2025 వరకు. మీరు ఓవర్ పీరియడ్ లో 31,56,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయితే 2025 లో 1 crore రూపీస్ కార్పస్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. అదే లంసమ్ లో మీరు 2015 లో 16,26,000 రూపీస్ 2015 లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 2025 కి 1 crore రూపీస్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుందండి. ఎడెల్వేస్ మిడ్ క్యాప్ 26,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉంటే 2015 లో ఆ ఫండ్ అనేది 20.19% రిటర్న్ ఇచ్చిందండి. మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 31,20,000 రూపీస్ అవుతుంది. 2025 కి 1 crore రూపీస్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. అదే మీరు లంసమ్ లో 15,90,000 రూపీస్ గానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే 2015 లో ఇప్పుడు 2025 లో 1 crore రూపీస్ అనేది మీ హ్యాండ్ లో ఉంటుంది. నెంబర్ 1 హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిన ఫండ్ ఏమన్నా ఉంది లాస్ట్ 10 ఇయర్స్ లో అంటే ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ అండి. ఇది 20.24% రిటర్న్ ఇచ్చిందండి. మీరు గానీ 25,750 రూపీస్ మీరు 2015 లో ఎస్ఐపి స్టార్ట్ చేసి ఉంటే ఆ అమౌంట్ అనేది 30,90,000 రూపీస్ అవుతుందండి. 2025 లో 1 crore రూపీస్ అనేది కార్పస్ బిల్ అవుతుంది. అదే మీరు లంసమ్ లో 15,85,000 రూపీస్ గానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీ అమౌంట్ అనేది 1 crore రూపీస్ అనేది 2025 లో బిల్ అవుతుంది. వాటితో పాటు మన పోర్ట్ఫోలియోలోని మిడ్ క్యాప్ కి ఎంత పర్సెంట్ అలికేషన్ ఇవ్వాలి అంటే మీ రిస్క్ అండ్ టైం ని బట్టి మీ రిటర్న్ ఆధారపడి ఉంటుందండి. మీరు రిస్క్ తీసుకోగలిగితే 20-30% మిడ్ క్యాప్ కి అలికేషన్ చేయవచ్చు. నా అభిప్రాయం ప్రకారం మిడ్ క్యాప్ కి 25%, స్మాల్ క్యాప్ కి 25%, లార్జ్ క్యాప్ కి 40% అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కి 10% అలికేషన్ చేస్తే మనకి లాంగ్ పీరియడ్ లో 13-15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు మీరు 2 years కి ఒకసారి మీ ఫండ్ అనేది బెంచ్ మార్క్ ఇండెక్స్ తో కంపేర్ చేసి చూసుకోవాలి. ఒకవేళ మీ ఫండ్ గానీ బెంచ్ మార్క్ ఇండెక్స్ గానీ బీట్ చేయకపోతే మీ ఫండ్ రిటర్న్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి మనం మన ఫండ్ ని కంపేర్ చేసి చూసుకోవాలి బెంచ్ మార్క్ ఇండెక్స్ తోని. వీటితో పాటు మీరు గానీ ఎస్ఐపి అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఎనీ టైం ఎస్ఐపి అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. లాంగ్ పీరియడ్ ఉండడం వల్ల మీ ఎన్ఏవి యావరేజ్ అయిపోతుంది. యూనిట్స్ కూడా మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ వస్తాయి. కాబట్టి ఓవర్ లాంగ్ పీరియడ్ లో మీ ఎన్ఏవి అనేది యావరేజ్ అయిపోవడం వల్ల మీ రిటర్న్స్ అనేవి బాగానే వస్తాయి. లంసమ్ లో అయితే మీ అమౌంట్ ని బట్టి బిగ్ అమౌంట్ అయితే మీరు 1 to 2 years లో ఆ ఇన్వెస్ట్మెంట్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మీ ఎన్ఏవి అనేది యావరేజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే నెక్స్ట్ 2 years మార్కెట్ డౌన్ అయినా ఆ నెక్స్ట్ 2 years మార్కెట్ అప్ అయినప్పుడు యావరేజ్ అయిపోతుందండి. ఓవర్ లాంగ్ పీరియడ్ లో మీరు ఎస్ఐపి కంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికే ఎక్కువ రిటర్న్స్ అనేవి మీకు అప్పుడు కనిపిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.